దొంతాలి డంపింగ్ యార్డులోని ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనులు శరవేగంగా సాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేయడమే కాకుండా రాష్ట్రంపై 153 లక్షల టన్నుల చెత్తను వదిలేల్లిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 23 లక్షల టన్నులను ఈ జూలై ఆఖరికల్లా ప్రాసెస్ చేసి తొలగిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, 2014లోనే తాము మంజూరు చేసిన ప్లాంట్లను గత ప్రభుత్వం రద్దు చేయకుండా ఉంటే రాష్ట్రంలో రోజువారీ వచ్చే 7000 టన్నుల చెత్త ఎప్పటికప్పుడు బర్న్ అయిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని, వాటన్నింటినీ ఈ జూలై నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. దొంతాలిలో 1,00,000 టన్నుల చెత్తను ఈ నెలాఖరుకల్లా తొలగించడంతో పాటు అక్కడ జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో 2 ఏళ్లలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను పూర్తి చేస్తామని, అది పూర్తయితే 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను రోజువారీ బర్న్ చేస్తామని వెల్లడించారు. సీఎం విజన్ ప్రకారం 300 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీఈ వేణుగోపాల్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ మహేష్, అడిషనల్ కమిషనర్ హిమబిందు, జిందాల్ కంపెనీ జీఎం రామకృష్ణ, టీడీపీ నేత దొడ్డపనేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను ప్రజల మీద వేసి చెత్త ప్రభుత్వం లక్షల టన్నుల కొద్దీ లెగసీని వదిలేసిపోయింది. చెత్తని ఎంత వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నులు. ఇంకా కూడా గ్రౌండ్ కింద ఇంకా కొంత ఉంది. గ్రౌండ్ అబవ్ తీసుకుంటే 53 లక్షలు ఉండింది. తర్వాత గ్రౌండ్ కింద తీసుకుంటే మొత్తం వేస్తే 153 లక్షలు తేలింది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో మెజారిటీ క్లియర్ చేసాం. దాదాపు 120 లక్షల వరకు క్లియర్ అయిపోయింది. మరొక 3 లక్షలు సుమారుగా ఉంది. అంతేకాకుండా 123 మున్సిపాలిటీస్లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ వరకు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే తర్వాత 10వ తేదీ వరకు పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.